చిన్న పెట్టుబడి కూడా పెద్ద సంపదగా మారుతుంది. కానీ ఎలా? అది కాంపౌండింగ్ అని పిలిచే ఒక మ్యాజిక్ వల్లే. కానీ దీనితో సరిపోదు. సరైన లివరేజ్, ఫండింగ్, కంట్రోల్ అన్నీ కలిసినప్పుడు మాత్రమే బిజినెస్ నిజంగా గ్రోత్ అవుతుంది. కాంపౌండింగ్ ద పవర్ ఆఫ్ టైం. సమయం గడిచే కొద్దీ రాబడిపై రాబడి వస్తూ పెట్టుబడి గుణాత్మకంగా పెరగడం అంటే మనీ మేకింగ్ మనీ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మాల్ టెక్స్టైల్ ఓనర్ ప్రతి నెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ 12% రిటర్న్ పొందుతుంటే 10 ఏళ్ల తర్వాత అది 23 లక్షలకు అవుతుంది. అది కాంపౌండింగ్ పవర్. సో బిజినెస్లో కూడా అదే లాజిక్. కస్టమర్ ట్రస్ట్, బ్రాండ్ రెప్యుటేషను, లాయల్ ఎంప్లాయస్ అన్నీ కాంపౌండింగ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, లివరేజ్. యూజింగ్ అదర్స్ పవర్. తక్కువ రిసోర్స్తో ఎక్కువ ఫలితం పొందడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టార్టప్ ఫౌండర్ తన సేవింగ్స్ కంటే ఎక్కువగా బ్యాంక్ లోన్ తీసుకొని కొత్త బ్రాంచ్ను ఓపెన్ చేస్తాడు. అతను తన ఫైనాన్షియల్ లివరేజ్ను ఉపయోగించాడు. అదేవిధంగా ఎంప్లాయీస్ని మరియు టెక్నాలజీ లివరేజ్ను కూడా ఉంటుంది. సో లివరేజ్ అంటే కేవలం లోన్ కాదు, పీపుల్ లివరేజు, టైం లివరేజు, సిస్టమ్ లివరేజ్ అన్నీ కూడా బిజినెస్ గ్రోత్కి మూలం. నెక్స్ట్, హైరార్కీ ఆఫ్ ఫండింగ్. వేర్ ద మనీ కమ్స్ ఫ్రమ్. బిజినెస్కి ఫండింగ్ చాలా ముఖ్యం. సో అది ఎక్కడి నుంచి సంపాదించుకోవచ్చు? ఒకటి సెల్ఫ్ ఫండింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి, ఏంజల్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి, వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర నుంచి, బ్యాంక్ లోన్స్ దగ్గర నుంచి, ఐబీఓ దగ్గర నుంచి, లేదా పబ్లిక్ మనీ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, జొమాటో మొదట ఫౌండర్స్ సొంతంగా రన్ చేశారు. తర్వాత ఏంజల్ ఇన్వెస్టర్ దగ్గర, వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర, ఫైనల్లీ ఐపీఓ ద్వారా పబ్లిక్ ఫండింగ్కి వెళ్ళారు. సో ప్రతి దశలో అకౌంటబిలిటీ మరియు కంట్రోల్కి మారుతుంది. నెక్స్ట్, బూట్ స్ట్రాపింగ్. స్టార్టింగ్ విత్ వాట్ యూ హ్యావ్. బయట ఫండింగ్ లేకుండా సెల్ఫ్ ఎర్నర్ ఇన్కమ్తో బిజినెస్ రన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఎలాంటి వెంచర్ క్యాపిటల్ లేకుండా సెల్ఫ్ ఫండెడ్గా గ్లోబల్ కంపెనీ నిర్మించారు. ఇది బూట్ స్ట్రాపింగ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో బూట్ స్ట్రాపింగ్లో కంట్రోల్ మొత్తం మీ దగ్గరే ఉంటుంది, కానీ గ్రోత్ స్పీడ్ కొంచెం స్లోగా ఉంటుంది. నెక్స్ట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అలాగే సంక్ కాస్ట్. మెజర్ వాట్ మ్యాటర్స్. ఆర్ఓఈ అంటే మీరు పెట్టిన పెట్టుబడికి ఎదురుగా వచ్చే రాబడి లేదా దాని మీద వచ్చే రాబడి అని అర్థం. సంక్ కాస్ట్ ఇప్పటికే వెచ్చించిన తిరిగి రాని ఖర్చు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంటర్ప్రీనర్ 5 లక్షల రూపాయలు యాడ్ కంపెనీంగ్ మీద ఖర్చు చేశాడు, కానీ సేల్స్ రాలేదు. ఆ ఖర్చు తిరిగి రాదు, అది సంక్ కాస్ట్. కానీ ఆర్ఓఈ మెజర్ చేస్తే ఏ యాడ్ స్ట్రాటజీ పనిచేస్తుందో తెలుస్తుంది. సో స్మార్ట్ ఎంటర్ప్రీనర్ సంక్ కాస్ట్లో ఎమోషనల్గా కాకుండా లాజికల్గా డిసిజన్ తీసుకుంటాడు. నెక్స్ట్, ఇంటర్నల్ కంట్రోల్స్. కంపెనీలో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, వేస్ట్ లేదా ఇన్సఫిషియన్సీ తగ్గించడానికి పాలసీస్, సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, టాలీలో ప్రతి ట్రాన్సాక్షన్స్కి అప్రూవల్ సిస్టమ్ పెట్టడము, బ్యాంకులో మంత్లీ చెక్ చేయడము, క్యాష్ హ్యాండిలింగు, సపరేట్ పర్సన్ అసైన్ చేయడము, ఇవన్నీ ఇంటర్నల్ కంట్రోల్స్. సో ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే బిజినెస్ సేఫ్టీ నెట్ అనమాట. ఇవి లేకుంటే కాంపౌండింగ్, లివరేజ్ అన్నీ వృధా. సో ఫ్రెండ్స్, కాంపౌండింగ్ యువర్ గ్రోత్, లెవరేజ్ యువర్ రిసోర్సెస్ అండ్ కంట్రోలింగ్ యువర్ సిస్టమ్స్. ఇవన్నీ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్కి 3 పిల్లర్ లాంటివి. బిజినెస్లో ఎమోషన్స్ కాక సిస్టమ్ పనిచేస్తే మనీ గ్రో అవుతుంది. ఈ కాన్సెప్ట్లు అర్థమైంటే ఒక చిన్న లైక్తో సపోర్ట్ చేయండి. ఇంకా ఎంబీఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే మన చదువుకుందాం రండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.